అదేంటంటే ప్రస్తుతం మేము సంస్థాగతంగా మండల స్థాయి వరకు మేము నిర్మాణం చేసుకోగలిగాం. సో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానం, ఆయన పైన ఉన్న నమ్మకం యువతలో అది ఒక నాయకుడి వల్లనో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. దేశవ్యాప్తంగా వస్తారు, తెలంగాణ నుంచి వస్తారు, ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి వస్తారు. వీళ్ళందరూ కూడా కోరుకునేది ఏంటంటే చక్కగా వచ్చి ఆ రోజు పార్టీ అధ్యక్షుల ప్రోగ్రామ్ చూడాలనుకుంటారు. ఎక్కడ ఏ సందర్భంలో సరే మీరు పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం చూస్తే ఎప్పుడు మొబిలైజేషన్ అనేది ఉండదు. సో మీరు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే మొబిలైజేషన్ చేసే వ్యక్తులకి చెప్పగలుగుతాం, ఇన్ని బస్సులు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి కాబట్టి ఇంత అంచనా అని. లక్షల్లో వస్తారు ఖచ్చితంగా, లక్షలు. ఏమండి లక్షల్లోనే అని చెప్తున్నాను కదా, లక్షల్లో వస్తారు జనాభా. దానికి అనుగుణంగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏమండి నేను అనలేదండి ఎక్కడ కూడా. ఓకే అండి, పర్లేదు, ఎవరో దానికి మాట్లాడి దాని గురించి నేను చాలా జాగ్రత్తగా మాడతాను, పకడ్బందీగా మాడతానండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఏమండి ఎవరు అనలేదండి ఆ మాట. అన్ని ప్రశ్నలు మీరే అడుగుతున్నారు, ఇంకో అవకాశం ఇద్దాం. అంటే కొంతమందికి ఎవరైతే ప్రతిరోజు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారో కొంతవరకు వారికి సమాచారం ఆల్రెడీ అందుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పిఠాపురం శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ రోజు వరకు పిఠాపురం నియోజకవర్గానికి ఊహించని విధంగా నిధులు తీసుకొచ్చారు, కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చారు. అదేవిధంగా కాకినాడ జిల్లా గురించి కూడా మన ఉప్పడ నది సముద్ర తీరాన ఉన్న ఆ కోత గ్రామాలకు ఏవైతే గురవుతున్నాయో ఆ రహదారుల గురించి, ఇక్కడ రావాల్సిన పరిశ్రమల గురించి, ఇక్కడ రావాల్సిన మన పెట్టుబడుల గురించి అనేక సందర్భాల్లో సమీక్షించారు. ఈ వివరాలన్నీ కూడా తప్పకుండా ఆయన ఆ రోజు ప్రస్తావిస్తారు. లిస్ట్ తయారు చేస్తున్నాం అండి, అది ఎందుకంటే ఇది కొంచెం భద్రతా పరంగా కూడా చూసుకోవాలి కాబట్టి. కానీ సుమారుగా ఇప్పుడు ఈ రోజున్న శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంటుంది, మాకు జనసేన పార్టీ ఎగ్జిక్యూటివ్ బాడీ, వీలైనంత వరకు ఎంతమందిని అడ్జస్ట్ చేయగలిగితే అంత చేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం. సుమారు 250 మంది ఉంటారండి వేదికపై. లేదండి, జనసేన పార్టీ ఫౌండేషన్. అది నిరంతరంగా జరిగే ప్రక్రియ అండి, నిరంతరంగా జరిగే ప్రక్రియ. సభ వేదిక పైన ఉండదండి, సభా వేదిక పైన ఉండదు. మా జిల్లా అధ్యక్షులు ఉంటారు, జిల్లా అధ్యక్షుల సమక్షంలో అనేక సందర్భాల్లో మేము జాయినింగ్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది ప్రక్రియ. థ్యాంక్ యూ. భోజనాల గురించి ఒకసారి నానాజీ గారు చెప్తారండి. జైల్లోనా అధికారంలో 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన దగ రాష్ట్రానికి ఎంత నష్టం కలిగిందో ఈరోజు పరిపాలిస్తున్నప్పుడు మాకు ఒక్కో సందర్భంలో భయం వేస్తుంది. అంధకారంలో పెట్టేశారు వ్యవస్థల్ని, కేవలం వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని వాళ్ళకి నచ్చిన విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో కూడా మేము చెప్పుకుంటూనే వచ్చాం, పథకాలు అమలు విషయంలో పారదర్శకంగా నిజాయితీగా చేస్తుంటే ఎవరికి సమస్య వచ్చేది కాదు. ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు, ఎందుకు పలానా కాలేజీకి ఎక్కువ ఇచ్చారు, పలానా కాలేజీ తక్కువ ఇచ్చారో కూడా తెలియదు. విద్యార్థుల్ని మోసం చేశారు. ఈరోజు వాళ్ళ విద్యార్థుల గురించి, యువత గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి వాళ్ళకి. విద్యార్థుల్లో ఉన్న ఆందోళన ఈ రోజున కేవలం వైఎస్ఆర్సీపీ సృష్టి. అది వాళ్ళు పరిపాలన చేతగాక ఇంతమంది ఇబ్బంది పెట్టారు. తల్లిదండ్రులు ఈ రోజున హడావడిగా 36,000 కట్టండి లేకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతారు? ఎందుకు ఆ విధంగా వాళ్ళు వివరించారు? మార్చి 12వ తారీఖు కాదు, ఏ రోజైనా మేము సిద్ధం, ఎప్పుడైనా చెప్పానండి. యువత గ్రహించే ఇటువంటి ప్రభుత్వం ఉండకూడదనే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పిచ్చారు. మొన్న శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా అద్భుతమైన తీర్పిచ్చారు. అసలు భారతదేశ చరిత్రలోనే అటువంటి మెజారిటీలు లేవు. ఆ విధంగా యువత సిద్ధంగా ఉన్నారు.
ఇది చాలా పొరపాటు. ఒక మంచి ప్రణాళికతోటి మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని ఖచ్చితంగా మేము అధిగమిస్తాం. ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ప్రభుత్వంలో మేము సమిష్టిగా కలిసి కూటమిలో భాగస్వాములుగా ఆ ఎవరైతే యువత పాపం ఆందోళన చెందుతున్నారో, ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మా క్యాబినెట్ సమావేశంలో కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, ఉదాహరణకి దుర్గేష్ గారి టూరిజం పాలసీలో మొట్టమొదటిసారి పర్యాటక శాఖానికి ఫస్ట్ టైం ఇండస్ట్రియల్ సెక్టార్గా గుర్తింపు వచ్చింది. ఎందుకంటే పెట్టుబడులు రావాలి, రాష్ట్రానికి అధికంగా మనకి ఈ ప్రాంతానికి రావాలనే ఉద్దేశంతో మొదటిసారి ఇండస్ట్రియల్ సెక్టర్ కేటగిరీ కింద మనం గుర్తింపు తీసుకొచ్చాం. సో ఆ విధంగా మేము ఆదుకుంటాం, కానీ ప్రణాళికబద్ధంగా ఆదుకుంటాం. అందులో ఏమాత్రం కూడా మేము వెనకడుగు వేసే ప్రసక్తి